వినబడుతోందండి. ఆ! వినబడుతోంది. చెప్పేదా మరి? చెప్పేదా? మొదలుపెట్టండి. ఆ! ఓం నమః శివాయ. ఓం నమః గణేశాయ. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురవే నమః. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం నతిరియం. ఓం వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. సేనానీరగ్నిభూ స్కందః తారకారిర్గుణప్రియః షాణ్మతురో బాహులేయం లేయః కృతికా ప్రియపుత్రకः మయూరవాహనः శ్రీమాన్ కుమారः క్రౌంచధారణం విశాఖः పార్వతీపుత్రः సుబ్రహ్మణ్యో కుహస్తః. అన్యథా శరణం నాస్తి త్వమేవ న శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష మహేశ్వరः. ఓం తత్సత్. ఇక్కడ మనం కుమార సంభవము రెండవ సర్గ మొదలు పెట్టబోతున్నాం. ఈ రెండవ సర్గకి బ్రహ్మ సాక్షాత్కారము అనేటటువంటి పేరు. ఇందులో దేవతలందరూ మొదటి సర్గలో మనకి హిమవంతుని యొక్క వర్ణన, పార్వతీదేవి హిమవంతునికి కుమార్తెగా జన్మించటము, దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉండటము, ఆమెకి యుక్త వయస్సు వచ్చినప్పటికీ కూడా శివునికే ఇచ్చి వివాహం చేయాలి అని ఒక 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 మనస్సులో ఉద్దేశంతో హిమవంతుడు ఆ అమ్మాయికి ఎటువంటి వరుణ్ణి వెతకకుండా ఆ అమ్మాయిని శివుని యొక్క సేవకు ఆ అర్పించాడు. శివుడు సతీదేవిని కోల్పోయి సతీదేవి తండ్రి గారి యజ్ఞానికి పిలవని పేరంటంగా వెళ్ళి అందులో ఆత్మాహుతి చేసుకుని పార్వతిగా జన్మించింది. ఆ సతీదేవి యొక్క వియోగంతోటి శివుడు హిమాలయ పర్వతాల మీద హిమాలయ పర్వత ప్రాంతాలలో తపస్సు చేసుకుంటూ అలా నిష్టలో యోగ ముద్రలో ఉండిపోయాడు. యోగ నిష్టలో ఉండిపోయాడు. ఆ యోగ నిష్టలో ఉండిపోయినటువంటి అతనికి సేవలు చేయటానికి సేవలు చేయటానికి అంటే ఆయనకి యజ్ఞ వేదికలు అలంకరించటానికి
పూజకు కావాల్సిన పూలు, ఇతరత్ర సామాగ్రి అంతటిని ఏర్పరచటానికి, స్నానానికి, తాగడానికి సరైనటువంటి నీళ్లు, మంచినీళ్ళని అలాంటి వాటినన్నిటిని సమకూర్చటానికి, అలాంటివన్నింటికి సేవలు చేస్తూ అతని ఎప్పుడు అనుగ్రహిస్తాడా అని చూస్తూ, అలా పార్వతీదేవిని అటువంటి సేవల కోసంకి ఆమెని నియోగించి ఉన్నాడు. నారద మహర్షి వచ్చి ఈ అమ్మాయికి ఈ అమ్మాయి శివునికే భార్య కాగలుగుతుంది. ఏకైక భార్య అంటే సవతులు లేనటువంటి సతి కాగలుగుతుంది అని ఆశీర్వదిస్తాడు. అక్కడితోటి మొదటి సర్గ ముగిసింది. రెండవ సర్గలో కథాభాగం అంతా కూడా అటు పార్వతి, శివ పార్వతులు వాళ్ళ శివుని యొక్క తపస్సు, పార్వతి యొక్క సేవ ఏం జరుగుతున్నది అనే దాన్ని అలా పక్కకి పెట్టి, ఇక్కడ తారకాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ప్రజలందరినీ ఇబ్బందులు పాలు చేస్తూ, దేవతలందరినీ జయించి, దేవతలందరినీ కూడా హింసిస్తూ ఉంటే, ఆ దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి ఇంద్రుడిని ఎదురుగా పెట్టుకొని, ఇంద్రుడిని నాయకుడుగా పెట్టుకొని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దీన వాడికోసారి ఫోన్ చేయండి. ఇక్కడ నేను క్లాస్ వాళ్ళ దీన గాథ అంతా కూడా మొరబెట్టుకుంటూ మొర వచ్చిందని పెట్టుకుంటే, వాడికి తెలుస్తుంది. వాడు అందులో ఏమేమి ఆర్డర్ చేశాడో ఒకసారి కనుక్కుందామని. మొర దీనగాథంతా కూడా మొర పెట్టుకుంటూ పెట్టుకుంటారు. పెట్టుకుంటే బ్రహ్మదేవుడు, నేను ఇందులో నేను ఏమీ చెయ్యలేను, ఎందుకంటే అతడు నా దగ్గర నుంచే వరాలు పొంది ఉన్నాడు. నా దగ్గర నుంచి వరాలు పొందినవి వాడిని నేను ఎలా సంహరించగలను? ఎవరైనా కానీ సొంతంగా పెంచుకున్నటువంటి చెట్టును ఎవరన్నా నరికివేయమంటే నరికివేయగలరా? అలా నేను ఈ తారకాసురుణ్ణి నేను హింసించలేను. కానీ అతనికి ఇచ్చినటువంటి వరం అప్పుడు ఒక ఉపాయం కూడా ఇచ్చాను. అది ఏంటి అనంటే, అతను మృత్యువులు ఎవరి చేత జయింపబడకుండాను, మృత్యు అనేది లేకుండాను ఉండాలి అని కోరాడు. కానీ పుట్టినటువంటి వాళ్ళు చనిపోక తప్పదు. కాబట్టి అది చావు లేకుండా ఉండడము అనేది అసాధ్యమైనటువంటి విషయమని నేను ఆల్రెడీ చెప్పాను అతనికి. అయితే అతడు దానికి, నాకు ఎవరైనా గాని 7 సంవత్సరాల, కొన్ని గ్రంథాలలో 7 రోజులనుంది, కొన్ని గ్రంథాల్లో 7 సంవత్సరాలని. 7 సంవత్సరాల లోపులో ఉన్నటువంటి బాలుడు ఎవరి చేతిలోనైనా తప్ప నాకింకా మరణం రాకూడదు అని వరం తీసుకుంటాడు. ఆ వరం ఇచ్చాను. ఇప్పుడు అటువంటి బాలుడు ఆ తారకాసురుణ్ణి సంహరింపదగినటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడు కేవలం నాకు జన్మించిన నాకు జన్మించిన వాడైనా అవ్వాలి, నాకు జన్మించిన వాడైనా అవ్వాలి, లేదా శివునికి జన్మించినటువంటి వాడైనా అవ్వాలి. మా ఇద్దరిలో ఎవరికన్నా జన్మించిన వాడవ్వాలి. నేను చెయ్యలేను కాబట్టి అది శివపుత్రుడే ఆ పనిని చేయగలగాలి. మీరు ఏ రకంగా అయినా సరే తపస్సు చేసుకుంటున్నటువంటి శివుణ్ణి ప్రార్థించి పార్వతి పట్ల సుముఖుడయ్యి ఒక పుత్ర సంతానం కలిగే విధంగా మీరు చేయండి అని చెప్పి ఆయన అంతర్ధానం అంటే సొల్యూషన్ ఇచ్చేసేసి, మీరు ఏం చేస్తారో చేసుకోండి, ఆ శివుడు పార్వతిని వివాహం ఆడేట్లుగా చెయ్యండి అని చెప్పేసి ఆయన అంతర్ధానం అయిపోతారు. వాళ్ళు ఇంకా ఇంద్రాది దేవతలంతా కూడా ఎట్లా ఈ ఈ శివపార్వతులను కలపాలి, ఎట్లా శివుడు పార్వతి పట్ల అనురాగం కలిగేటట్టుగా, మోహం కలిగేటట్టుగా చెయ్యాలి అని ఆలోచిస్తూ మన్మధుడి ద్వారా అది సాధ్యం అని చెప్పి అనుకుంటూ ఉండగా ఈ రెండవ సర్గ బ్రహ్మ సాక్షాత్కారమైన సర్గ ముగుస్తుంది. ఈ తారకాసురుడు వజ్రనకుడు, వరాంగి అనేటటువంటి దంపతులకి పుత్రుడిగా జన్మించినటువంటి వాడు. అయితే అసలు వజ్రనకుడు కూడా బ్రహ్మదేవుడిని ప్రార్థించి అత్యంతమైనటువంటి
బలం కలిగినటువంటి కుమారుడు కావాలి అని కోరుకుంటేనే ఆ తారకాసురుడు జన్మిస్తాడు. ఆ తారకాసురుడు బ్రహ్మదేవుడిని ప్రార్థించి ఇలాంటి వరాలన్నీ ముందే జన్మించిందే ఆ ఆ తల్లిదండ్రుల యొక్క ఇచ్ఛాపూర్తిగా వాళ్ళ కోరికలకు అనుసారంగా ఆ అతి భయంకరమైనటువంటి బలదర్పాలతోటి జన్మించాడు. అది సరిపోక ఇంకా తాను కూడా బ్రహ్మదేవుడిని ప్రార్థించి ఇంకా వరాలు తెచ్చుకొని వచ్చాడు. అంత బలంతో ఉండి దేవతలను అందరినీ కూడా, ప్రజలను, సామాన్య ప్రజానీకాన్నే కాకుండా దేవతలను కూడా హింసిస్తూ, ఆడవాళ్ళందరినీ కూడా హింసిస్తూ అలా లోకానికంతా కూడా కంటకుడుగా ఉన్నటువంటి ఆ తారకాసురుడి చేత ఆహ్, తారకాసురుని చేత ఆహ్, ఓడింపబడినటువంటి, అవమానింపబడినటువంటి ఆ దేవతలందరూ ఇప్పుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చి ఈ విధంగా మొరపెట్టుకుంటారు. మనకి రఘువంశంలోనేమో రామజన్మకు పూర్వము దేవతలందరూ కూడా ఇట్లానే ఇంద్రాది దేవతలని ఇంద్రుణ్ణి ముందుగా పెట్టుకొని అందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి విష్ణుమూర్తిని ప్రార్థించి రావణాసురుడిని ఏ విధంగా అయినా సరే సంహరించమని ప్రార్థించారు. ఇక్కడ ఇప్పుడు వీళ్ళు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. ఇట్లా దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళడంతో మనకి రెండవ సర్గ మొదలు. తస్మిన్ విప్రకృతాః కాలే తారకేణ దివౌకసః తురసాహం పురోధాయ తామ స్వయంభువం యయుః. తస్మిన్ విప్రకృతాః కాలే తారకేణ దివౌకసః తురసాహం పురోధాయ తామ స్వయంభువం యయుః. దివౌకసః 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 అంటే దివే ఓకసః, దివమునందు నివసించు వాళ్ళు, ఓకసః అంటే నివసించువారు. దివౌకసః అంటే దేవతలు, దివమునందు స్వర్గమునందు నివసించేటువంటి వారంతా కూడా ఆ దేవతలు అంతా వారు తస్మిన్ కాలే ఆ సమయంలో, ఏ సమయంలో, అక్కడ శివుడు సతీదేవి వియోగంలో హిమాలయ పర్వత ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్న సమయంలో, పార్వతీదేవి సేవలు చేస్తున్న సమయంలో ఈ తారకాసురుడు కూడా మరి అడిగింది అటువంటి శివుని యొక్క తేజస్సుతోటి జన్మించిన కుమారుడు తప్ప తనని జయింపలేడని తెలుసు కాబట్టి ఆ శివుడు అక్కడ పైన ఎక్కడో కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు వియోగంలో ఉండి. ఎలాగో ఆయన బయటికి రాడు అనే ఉద్దేశంతో ఈ వరం కూడా అడిగింది. నాకు 7 సంవత్సరాల పిల్లవాడు తప్ప నన్ను, శివపుత్రుడు తప్ప నన్ను చంపలేడు అని. అలా ఆ తస్మిన్ కాలే, ఆ కాలంలో అలా ఈ విధంగా అక్కడ ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి ఆ కాలంలో, తస్మిన్ ఆ యొక్కటువంటి కాలంలో ఆ శివుడు తపస్సు, పార్వతి సేవ చేసుకుంటూ అలా ప్రశాంతంగా జరుగుతూ ఉన్నటువంటి ఆ సమయంలో, ఆ కాలంలో దివౌకసః దేవతలందరూ కూడా తారకేణ విప్రకృతాః, తారకేణ తారకాసురుని చేత విప్రకృతాః, ప్రకృతాః అంటే వాళ్ళ యొక్క సహజమైనటువంటి స్థితి. విప్రకృతాః అంటే వాళ్ళ యొక్క సహజమైనటువంటి స్థితి నుంచి వేరు చేయబడినటువంటి వారు. ఇంద్రుడు దేవతలకు రాజుగా ఉంటే అది ప్రకృతి. విప్రకృత అంటే ఇంద్రుడు దేవతలకి రాజు కాకుండా ఉండటం. ఆ విధంగా దేవతలందరూ కూడా ఆ తారకాసురుని చేత జయింపబడిన వారై, పీడింపబడినటువంటి వారై, విప్రకృత అవమానింపబడినటువంటి వారై, వారైనటువంటి ఆ దేవతలందరూ తారకాసురుని చేత విప్రకృతులైనటువంటి, జయింపబడినటువంటి, అవమానింపబడినటువంటి ఆ దేవతలంతా కూడా తురసాహం పురోధాయ, తురసాహం అంటే ఇంద్రుని తురసాహం అంటే అంటే త్వరగా సాహం సహ్యతే. ఆ ఎదుటి మనిషిలో శక్తిలో ఎదుటి శత్రువు యొక్కటువంటి
వేగాన్ని ఏ మాత్రము సహింపనటువంటి వాడు. శత్రువు ఇంకా ఇలా ముందుగా వస్తుంటేనే అతన్ని సంహరించగలిగినటువంటి వాడు, జయింపగలిగినటువంటి వాడు. అది ద త ఇ చన్ ఇంద్రునికి ఉన్నటువంటి 40 రకాల పేర్లలో తురాషట్ అసలు ఆ పదము. తురాషట్ అంటే వేగంగా శత్రువులను నిర్జించువాడు అని అర్థం. ఆ తురస ఇది తురస ఒక ఒక పేరు తురాషాట్ అనేది. తురాసాహం ద్వితీయ విభక్తి ఏకవచనం. తురాసాహం ఆ ఇంద్రుని పురోధాయ ముందుగా ఉంచుకొని. అంటే ఎప్పుడు కూడా ఎవరైనా గాని ఒక ప్రొసెషన్‌కి ఏదన్నా వెళ్తే ఒక దేనికైనా ఒక ఎవ ఒక రాజుగారిని కలవాలి అనుకుంటే, ఒక వినతి పత్రం సమర్పించుకోవాలి అనంటే, వాళ్ళందరికీ కలిపి ఒక లీడర్‌ని ఎవరినో ఒకళ్ళని ఎంచుకుంటారు. అందరూ వెళ్లి కుప్పగా వెళ్ళిపోయి అందరూ ఒకటేసారిగా మాట్లాడరు కదా! వాళ్ళందరికీ కలిపి ఒక ప్రతినిధి ఉంటారు. ఆ ప్రతినిధి వెళ్లి వాళ్ళతోటి మాట్లాడతారు. అలా ఇక్కడ ఇంద్రుడు ఎలాగూ దేవతల రాజు. కాబట్టి ఆ తురసాహం ఆ ఇంద్రుని పురోధాయ ముందుగా ఉంచుకొని, అంటే అతనిని తమ యొక్క నాయకునిగా ఉంచుకొని స్వయంభువం ధామ. స్వయంభువుడు అంటే బ్రహ్మదేవుడు. స్వయంభువం అంటే బ్రహ్మదేవుని యొక్క స్వయంభువస్య ఇదం. స్వయంభువం స్వయంభువం బ్రహ్మదేవుని యొక్క ధామ. ఆయన యొక్క ఆయన యొక్క నివాసానికి, సత్యలోకం ఆయన నివాసం. ఈ బ్రహ్మదేవుని యొక్క నివాసమైనటువంటి సత్యలోకానికి యయుహు వెళ్ళారు. ఆ దేవతలందరూ కలిసి ఈ విధంగా ఆ తారకాసురుని చేత పీడింపబడినటువంటి వాళ్ళు, తారకాసురుని చేత జయింపబడినటువంటి వాళ్ళు, తారకాసురుని చేత హింసింపబడుతున్నటువంటి, అవమానాల పాలవుతున్నటువంటి దేవతలంతా కూడా వాళ్ళ స్థానాలన్నిటినీ కోల్పోయినటువంటి ఆ దేవతలందరూ కూడా కలిసికట్టుగా ఇంద్రుని ఎదురుగా ఉంచుకొని, ఇంద్రుని ముందుగా ఉంచుకొని ఆ బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు. తేషాం ఆవిరభూత్ బ్రహ్మ పరిమ్లాన ముఖశ్రియం సరసాం సుప్త పద్మానాం దీదితిమాన్ ఇవ. తేషాం ఆవిరభూత్ బ్రహ్మ పరిమ్లాన ముఖశ్రియాం సరసాం సుప్త పద్మానాం ప్రాతః దీదితిమాన్ ఇవ. తేషాం ఆ దేవతలందరూ వెళ్ళారు కదా! తేషాం ఆ యొక్కటువంటి దేవతలు పరిమ్లాన మృఖశ్రియం ఎలా ఉన్నారు? పాపము ఆ తారకాసురుని చేత హింసింపబడుతూ ఉన్నటువంటి వాళ్ళు, పీడింపబడుతున్నటువంటి వాళ్ళు, తమ యొక్క పదవులు, తమ యొక్క స్థానాలు, తమ యొక్క అధికారాలు అన్నింటినీ కూడా, తమ యొక్క స్త్రీలను అన్నింటినీ కోల్పోయినటువంటి వాళ్ళు ఆ దేవతలు. ఆ అంటే దేవతలకే అంత జరుగుతూ ఉన్నది అనంటే ఇంకా సామాన్యమైన ప్రజానీకం సంగతి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దేవతలే అంతటువంటి కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు తారకాసురుని వలన. అట్లాంటి కష్టాలన్నీ అనుభవించటం వల్ల పరిమ్లాన ముఖశ్రియం, వాళ్ళ ముఖశ్రియం, అంటే ముఖంలో ఉన్నటువంటి శ్రియాం, ముఖంలో ఉన్నటువంటి అందము, ముఖంలో ఉన్నటువంటి గ్లోరీ, ముఖంలో ఉన్నటువంటి తేజస్సు పరిమ్లానం అయిపోయింది, మాసిపోయింది. ఒక కవర్ అప్పేసినట్టుగా అయింది. మ్లానం అయిపోయింది. వాళ్ళ యొక్క ముఖంలో ఉన్నటువంటి కాంతి, ముఖంలో ఉన్నటువంటి తేజస్సు అంతా కూడా నశించి పోయినటువంటి ఆ తేషాం వారి యొక్క ఎదుటానివ్వలేదు. ఆవిరభూత్ బ్రహ్మ తేషాం పరిమ్లాన ముఖశ్రియాం బ్రహ్మ ఆవిరభూత్. ఆ విధంగా ముఖకాంతులను కోల్పోయినటువంటి ఆ దేవతల ఎదుట బ్రహ్మ ఆవిరభూత్ ఆయన అలా ప్రత్యక్షము
అయ్యాడు. ఆవిర్భూత్ ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళందరూ అలా వెళ్ళారు. వెళ్ళగానే ఎంత వాళ్ళు పీడింపబడినటువంటి, హింసింపబడిన అవమానాలతోటి, కుంచించుకుపోయినటువంటి ఆ ముఖాలతోటి, కోల్పోయినటువంటి ముఖకాంతులతోటి వాళ్ళలా వెళ్ళగానే, వాళ్ళు వెళ్ళగానే బ్రహ్మదేవుడు అలా వాళ్ళ ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అది వాళ్ళకొక శుభ సూచకం. ఎందుకంటే వెళ్ళి గంటల తరబడి తలుపు దగ్గర వాకిటిలో వేచి ఉండవలసినటువంటి అవసరం లేకుండా వెంటనేనే బ్రహ్మ ఆవిరభూత్ ఎదురుగా ప్రత్యక్షము అయ్యాడు. ఎలా ఉంది అది అంటే ఆ ముఖకాంతులు కోల్పోయినటువంటి దేవతల ఎదుట బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవటం ఎలా ఉందంటే, సరసాం సుప్త పద్మానాం ప్రాతః దిదీతిమాన్ దీదితిమాన్ ఇవ. సరసాం సరస్సులో ఒకానొక కొలనులో, ఒకానొక సరస్సులో, ఒకానొక పాండ్లో, సుప్త పద్మానాం పద్మాల సరోవరంలో, సుప్త పద్మానాం రాత్రిపూట ఏమైతే పద్మాలన్నీ కూడా ముకుళించుకొని పోతాయి. పొద్దున సూర్యకాంతి రాగానే అవి విచ్చుకుంటాయి. అలా ఇవి సుప్త పద్మానం. వీళ్ళ ముఖాలన్నీ కూడా పరిమ్లానం, ముఖశ్రేయం, వాళ్ళ ముఖశ్రేయం అంతా కూడా పరిమ్లానం వాడిపోయి, వడలిపోయి, కుంచించుకొని పోయి, మాసిపోయి ఉన్నది. అలా ఎట్లా సుప్త పద్మానాం ఇవ. ముకుళించుకోబోయినటువంటి పద్మాల వలె. పద్మం ఇట్లా వికసించి ఉన్నప్పుడు కాంతులు వెదజల్లుతూ ఉంటుంది కానీ, ముడుచుకుపోయినటువంటి పద్మములో ఎటువంటి కాంతి మనకి కనపడదు. అలాగే ఇక్కడ వీళ్ళ ముఖాలు కూడా అలా ముడుచుకుపోయి ఉన్నాయి. సుప్త పద్మానాం సరసాం, సుప్త పద్మానాం సుప్త అంటే నిద్రపోయినటువంటి పద్మములు అంటే ముకుళించుకోబోయినటువంటి పద్మములు కలిసినటువంటి సరస్సున ప్రాతః ప్రొద్దున్ననే దీదితిమాన్ అంటే సూర్య భగవానుడు కాంతులు కలిగినటువంటి, ప్రకాశము కలిగినటువంటి వాడు, ప్రకాశవంతుడైనటువంటి, కాంతి కలిగినటువంటి ఆ సూర్య భగవానుడు వలె, ఆ సూర్య భగవానుని వలె పొద్దున్నే ఆ ముకుళించుకోబోయినటువంటి పద్మాల కొరకు పొద్దున్నే తెల్లవారుజామున ప్రొద్దున్నే సూర్య భగవానుడు ఉదయిస్తే అవి ఎలా ఆనందంతో ఉంటాయో, అలా ఈ ముకుళించుకోబోయినటువంటి ముఖకాంతులు కలిగినటువంటి దేవతల ఎదుట ఆ బ్రహ్మదేవుడు అలా ప్రత్యక్షము అయ్యాడు. అంటే అది చెప్పడం ఏంటంటే, కాళిదాసు ఆ జరుగుతున్నటువంటి కార్యాలన్నీ కూడా వాళ్ళకి శుభ సూచకాలుగా ఉన్నాయి అని. ఎలా అయితే సూర్యుడు పొద్దున్నే తెల్లవారుజామున సూర్యుడు రాగానే ఎలా అయితే పద్మాలు వికసిస్తాయో, అలానే బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాగానే వాళ్ళ ముఖాలన్నీ కూడా వికసిస్తున్నాయి. అంటే వికసిస్తున్నాయంటే వాళ్ళ యొక్క కష్టాలు తీరబోతున్నాయి అని ఒక భావన అక్కడ కలిగిస్తూ ఉన్నది. అలా అది కూడా వాళ్ళు ఎక్కువసేపు కాకుండా వాళ్ళు వెళ్ళగానే, వాళ్ళు ఇంద్రుని ముందుగా పెట్టుకొని వాళ్ళు వెళ్ళగానే ఆయన ఎదురుగా ప్రత్యక్షము అయ్యాడు. అలా ఈ వాడిపోయినటువంటి ముకుళించుకోబోయినటువంటి కాంతులు కలిగినటువంటి వారి ఎదుట బ్రహ్మదేవుడు పద్మాల ఎదుట సూర్యుని వలె ఆవిరభూత్ ఆయన ప్రత్యక్షము అయ్యాడు. అథ సర్వస్య దాతారం తే సర్వే సర్వతోముఖం వాగీశం వాగ్భిర్ అఖ్యాభిః ప్రణిపత్య ఉపతస్థిరే. అథ సర్వస్య దాతారం తే సర్వే సర్వతోముఖం వాగీశం వాగ్భిః అర్ఘ్యాభిః ప్రణిపత్య ఉపతస్థిరే. అక్కడ వచ్చారు వాళ్ళందరూ, అలా వెళ్ళారు సత్యలోకానికి వెళ్ళగానే ఆయన అలా వాళ్ళని ఎదుర్కొన్నాడు. వాళ్ళ ఎదురుగా వచ్చాడు. అథ అన్నది ఎప్పుడు కూడా ప్రథమంగా ఉపయోగిస్తే అది
అథ అవ్యయము, శుభసూచకము అని మనం ఇదివరకు చాలా సార్లు చెప్పుకున్నాం. అథ సర్వస్య దాతారం తే సర్వే సర్వతోముఖం. అథ తే సర్వే, వారందరూ కూడా అలా వాళ్ళు వెళ్ళారు. వెళ్ళగానే బ్రహ్మదేవుడు అలా ప్రత్యక్షము అయ్యాడు. పొద్దున్నే తెల్లవారుజామునే పద్మాల కోసంకి ఏ విధంగా సూర్య భగవానుడు ఉదయిస్తాడో అలా ఈ ఇక్కడ బ్రహ్మదేవుడు వాళ్ళ ఎదురుగా ఉదయించాడు. సర్వే, వాళ్ళందరూ కూడా సర్వస్య సర్వస్య దాతారం సర్వతోముఖం. ఆ సర్వతోముఖం, బ్రహ్మదేవుడికి 4 తలలు ఉంటాయని మనకి పురాణాల కథలు చెప్తారు. మొదట కొన్ని పురాణాల్లో 5 ఉండేవి. 5 ఉంటే శివుడు తన గోరుతోటి 5వ తలని ఈ నరికి వేశాడు అని చెప్తారు. 4 తలలు ఉన్నాయి అని చెప్తారు. దానికి కూడా ఎందుకు ఆయనకి 4 తలలు వచ్చినాయి అని చెప్పడానికి కూడా ఒక పురాణ గాథ ఉంది. ఆహ్, ఆయన బ్రహ్మదేవుడు సృష్టికారకుడు. తన యొక్క సృష్టి అద్భుతమైనటువంటి సృష్టి చేసినప్పుడు ఆ అందాన్ని అలా చూసుకుంటూ ఉంటాడాయన. ఇంతకుముందు కూడా పార్వతీదేవి విషయంలో కూడా మనకేం చెప్పాడు? అన్నీ ఉపమా ద్రవ్యాలన్నీ కూడా తీసుకొచ్చి ఒక్క చోట కూరిస్తే ఎట్లా ఉంటుంది అనేటటువంటి ఉత్సుకతతోటి ఆయన పార్వతీదేవిని సృష్టించాడని చెప్పాడు. అలానే ఒకసారి ఆయన తిలోత్తమని, ఒకానొక ముని యొక్క యాగం భగ్నం చేయటానికి తిలోత్తమని సృష్టించాట. ఆ తిలోత్తమని సృష్టించంగానే అద్భుతమైనటువంటి సౌందర్య రాశి అయినటువంటి ఆ తిలోత్తమని సృష్టించంగానే ఆమె మునిని వ్యామోహపరచడానికి వెడుతుంటే, ఆమె ఎటు వెడుతుంటే ఆయన తల అటు పక్కకి తిప్పి ఆమెను చూస్తూ ఉన్నట్ట. అంటే ఆ అమ్మాయి ఆమె సౌందర్యాన్ని ఆ విధంగా ఆస్వాదిస్తూ, ఆనందిస్తూ ఉన్నట్ట తన సృష్టిని. అలా తలని అన్ని వైపులకి తిప్పి చూస్తూ ఉండేటప్పటికి అలా అన్ని వైపులా ఆయనకి ముఖం వచ్చింది. 4 దిక్కులా ఆయన ముఖం వచ్చింది అని ఒక పురాణ గాథ. ఇలా సర్వతోముఖం, అవన్నీ మనకు అక్కర్లే కానీ ఇక్కడ ఇప్పుడు సర్వతోముఖం, అన్ని వైపులా ముఖము కలిగినటువంటి ఆ బ్రహ్మదేవుడు సర్వతోముఖం, అన్ని వైపులా ముఖము కలిగినటువంటి వాడు. వాగీశం, వాగీశం, వాచః ఈశః వాగీశః, వాక్కులకు లేదా సరస్వతీదేవికి ఈశః ప్రభువైనటువంటి వాడు. వాచాం ఈశః అని కూడా చెప్పొచ్చు. వాచాం ఈశః అంటే వేదములు మొదలైనటువంటి శాస్త్రాలన్నింటికీ కూడా ఈశుడైనటువంటి వాడు. వాక్కులన్నింటికీ కూడా, వాక్కే వేదము. ఆ వేద వాక్కులన్నింటికీ కూడా ప్రభువైనటువంటి వేదాలన్నీ కూడా ఆయన చేత సృష్టింపబడ్డాయి. అలాంటి ఆ వాగీశుడు సర్వతోముఖుడైనటువంటి వాడు. సర్వస్య దాతారం, ఇంకా ఎట్లాంటి వాడు? సర్వస్య సర్వస్య అన్నింటిని, ఏది అడిగితే అది. ఇప్పుడు ఆ రాక్షసులు కూడా వరాలు కోరితే వాళ్ళకు కూడా కోరినటువంటి వరాలన్నిటినీ ఇచ్చేస్తున్నాడు కదా! అలా సర్వస్య దాతారం, అన్నింటినీ కూడా, కోరినవన్నింటినీ కూడా దాతారం ఇచ్చేటటువంటి ఆ వాగీశం. వాగ్భిః అర్ధ్యాభిః, ముందు ప్రణిపత్య నమస్కరించి, ఆ వాగీశునికి నమస్కరించి, ఆ బ్రహ్మదేవునికి నమస్కరించి, అన్నింటినీ ఇచ్చేటటువంటి వాడిని, 4 వైపులా ముఖాలు కలిగినటువంటి వాడిని ప్రణిపత్య ఆయనకి నమస్కరించి, అర్ధ్యాభిః వాగ్భిః, అర్ధ్యాభిః వాగ్భిః, మాటలతోటి, ఎటువంటి మాటలతోటి? వాగ్భిః, ఎటువంటి మాటల చేత, ఎటువంటి వాక్కుల చేత? అర్ధ్యాభిః, అర్ధ్యాభిః, అర్థవంతమైనటువంటి మాటలతోటి. ఊరికే సొల్లు మాటలు కాదనమాట. పనికిరాని మాటలు కాదు. ఏదో అక్కర్లేని విషయాలు చెప్పటము కాదు. అర్ధ్యాభిః వాగ్భిః, ఆ సమయానికి ఏ మాటలు చెప్పాలో, ఏది విషయము సూటిగా. చాలా మంది ఎట్లా ఉంటుంది? ఉపోద్ఘాతం ఎక్కువ, విషయం తక్కువ ఉంటాయి. చాలా మంది మాట్లాడే మాటలు మీరు వింటూ ఉండండి. ఈవెన్ అప్పుడప్పుడు నా మాటలు కూడా అట్లానే ఉంటాయి.
ఉపోద్ఘాతం ఎక్కువ, విషయము తక్కువ. మాటలే చెప్పాల్సినటువంటి విషయము సూటిగా చెప్పకుండా ఆ బీటింగ్ అరౌండ్ ద బుష్ అంటారు కదా, అలా కాకుండా అర్ధ్యాభిహి, అర్థ్య అర్థ అర్ధ్య అర్థ్య అర్ధస్య ఇదం అర్థ్య అర్ధ్యాభిహి, అర్థవంతమైనటువంటి వాగ్భిహి, మాటలతోటి ఉపతస్థిరే, అతనిని ఎదుర్కొన్నారు, అతనిని దగ్గర నిల్చుని ఉన్నారు, అతన్ని దర్శించారు, అతని ఎదుట నిలిచారు, అతన్ని స్తుతించారు. ఉపతస్థిరే అన్నదానికి రకరకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. అతనిని ఈ రకాలైనటువంటి మాటల చేత ఆ అర్థవంతములైనటువంటి ఆ మాటలతోటి ఆయనని ఉపతస్థిరే, ఆయనని పూజించారు. ఆ బ్రహ్మదేవుడిని సర్వతోముఖుడైనటువంటి వాడిని, సర్వస్య ధాతారం, అన్నింటినీ సృష్టించేటటువంటి వాడిని, అన్నింటినీ సృష్టించేటటువంటి వాడిని, అన్నింటినీ ఇచ్చేటటువంటి వాడిని, అన్ని వైపులా ముఖాలు కలిగిన వాడిని, మాటలన్నింటికి కూడా ప్రభు అయినటువంటి వాడిని, అతనిని మాటలకి ప్రభు అయినటువంటి వాడు అతని, అతనినే అర్థవంతమైనటువంటి మాటలతోటి ఈ విధంగా వాళ్ళు నమస్కరించి మరి పూజిస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. ఏమని అనంటే నమస్త్రిమూర్తయే తుభ్యం ప్రాక్ సృష్టే కేవలాత్మనే గుణత్రయ విభాగాయ పశ్చాత్ భేదం ఉపేయుషే. నమస్త్రిమూర్తయే తుభ్యం ప్రాక్ సృష్టే కేవలాత్మనే గుణత్రయ విభాగాయ పశ్చాత్ భేదం ఉపేయుషే. ఇంకా ఇక్కడ నుంచి దాదాపుగా ఒక 10-12 శ్లోకాలు బ్రహ్మదేవుణ్ణి దేవతలు స్తుతించేటటువంటి శ్లోకాలు. నమః, నమస్కారం. ఎవరికి నమస్కారము? త్రిమూర్తయే, త్రిమూర్తుల యొక్క స్వరూపమైనటువంటి ఆ బ్రహ్మదేవునికి, త్రిమూర్తయే తుభ్యం, నీ కొరకు నమస్కారము. నమః అనే శబ్దానికి ఎప్పుడు కూడా చతుర్థి విభక్తి వస్తుంది. నమస్వస్తి స్వధాలం వషట్యోగాశ్చ అని పాణిని అష్టాధ్యాయి సూత్రం. ఆ సూత్రం ప్రకారము నమః ఎవరికైతే నమస్కరిస్తున్నామో, ఎవరి కొరకైతే నమస్కరిస్తున్నామో వారికి చతుర్థి విభక్తి వస్తుంది అని సూత్రం. అందుకనే మనకి ఇప్పుడు దేవాయ నమః, శివాయ నమః, మాత్రే నమః అని ఇలా అన్ని కూడా మనకి చతుర్థి విభక్తిలో వింటూ ఉంటాం మనం. చాలా శ్లోకాలలో కానీ, దేవతా ప్రార్థనలలో కానీ, స్థుతులలో కానీ మీరు వింటూనే ఉంటారు. అదన్నీ చతుర్థి విభక్తిలో ఎందుకున్నాయి అని అనుమానం వస్తే రావచ్చు. కానీ అది ఎందువల్ల అంటే ఆ విభక్తి ఎవరి కొరకు అయితే నమస్కరిస్తున్నామో, కొరకు అనగానే మరి చతుర్థి విభక్తి, అందుచేత ఆ ఎవరి కొరకు అన్నప్పుడు చతుర్థి విభక్తి వస్తుంది. నమః త్రిమూర్తయే తుభ్యం. అయ్యా త్రిమూర్తి స్వరూపుడైనటువంటి ఓ బ్రహ్మదేవ, నీకు తుభ్యం, నీకు నమః, నమస్కారం. ఎందుకు త్రిమూర్తి నువ్వు? 3 బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కదా, ఇక్కడ త్రిమూర్తయే అంటున్నాడు. త్రిమూర్తి మూడు మూర్తులకు అయినట్టు, 3 మూర్తులు నీవే అయినటువంటి నీకు నమస్కారము అంటున్నాడు. అదెలా అంటే ప్రాక్ సృష్టేహే కేవలాత్మనే, సృష్టేహే ప్రాక్, సృష్టి యొక్క పూర్వము అంటే ఇంకా సృష్టి ప్రారంభం కాక మునుపు, బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించకన్నా పూర్వము అంటే ఏమీ లేనప్పుడు, ఏమీ లేనప్పుడు సృష్టి విశ్వ సృష్టి ఏది లేనప్పుడు ప్రాక్ కేవలాత్మనే నువ్వు ఒక్కడి ఉన్నావు. కేవలం నువ్వు ఒక్కడే ఆత్మనే, నీవే ఉన్నావు. నువ్వు ఒక్కడివే సృష్టికి పూర్వము, ఆ విశ్వం యొక్క సృష్టి అంతటికి పూర్వము నువ్వే ఉన్నావు. ఆ నువ్వే గుణత్రయ విభాగాయ పశ్చాత్ అటు పిమ్మట, అటు తర్వాత గుణత్రయ విభాగాయ
గుణత్రయ విభాగం చేత. గుణత్రయ విభాగం అంటే గుణత్రయము అంటే సత్వ రజస్తమో భేదములు. ఈ 3 సత్వ రజస్తమో గుణములు. ఈ గుణముల యొక్క భేదముల చేత విభాగము చేత భేదం ఉపేషి, భేదము పొందావు. నువ్వే మొదట ప్రధానంగా మొట్టమొదటగా నువ్వే ఉన్నావు, కేవలాత్ముడిగా ఉన్నావు. ఏకం సత్ విప్రాహ బహుదా వదంతి. ఇట్లా రకరకాల మనకి ఉపనిషత్తు వాక్యాలు కూడా చాలా ఉన్నాయి. ఇంకోటి కూడా మన ఒకటి ఇప్పుడు నోట్లో తిరుగుతోంది, బయటికి రావటం లేదు. కృష్ణమూర్తి గారికి గుర్తొస్తే చెప్పాలి. ఏకం సత్ విప్రాహ బహుదా వదంతి. మొట్టమొదట మనకి పురాణాలన్నీ కూడా, ఉపనిషత్తులన్నీ కూడా బ్రహ్మ, బ్రహ్మ అంటే ఈ సృష్టికర్త బ్రహ్మ కాదు, పరబ్రహ్మ ఒక్కడే మొట్టమొదటగా ఉన్నాడు. సాంఖ్య శాస్త్రం కూడా అలానే చెప్తుంది. పరబ్రహ్మ ఒక్కడే ఉన్నాడు. ఆ తర్వాత గుణ గుణత్రయ విభాగం చేత, అంటే సత్వ రజస్తమో గుణముల యొక్క విభాగము చేత, విభాగం చేత మళ్ళీ బ్రహ్మ విష్ణు మహేశ్వరు సృష్టి స్థితి లయ కారకులుగా ముగ్గురుగా జన్మించారు. ముగ్గురుగా ఏర్పడి జన్మించారు కాదు, ముగ్గురుగా ఏర్పడి అందులో బ్రహ్మదేవుడు సృష్టి కర్తగా అయితే, స్థితికారకుడుగా విష్ణుమూర్తిగా ఉంటే, లయకారకుడుగా శివుడుగా ఉన్నారు. ఒకటే పరమాత్మ. ఇలా 3 సత్వరజస్తమో భేదాల కారణంగా 3గా విభాగము పొంది ఉన్నాడు. పశ్చాత్ భేదం ఉపేయుషే. నువ్వే ఆ తర్వాత అటు పిమ్మట మొదట కేవలాత్ముడిగా ఉండి, కేవలం ఒక్కనివిగానే ఉండి సృష్టికి పూర్వము, తర్వాత 3 గుణత్రయ విభాగం చేత ఓకే సృష్టి చేద్దాము అని మనసులో అనుకొని, ఈ గుణత్రయ విభాగం చేత సత్వరజస్తమో గుణముల చేత 3గా విభాగాన్ని పొంది పశ్చాత్ భేదం ఉపేషే. ఈ 3 భేదాలుగా త్రిమూర్తయే భేదం ఉపేషే. త్రిమూర్తులుగా నువ్వు భేదాన్ని పొంది ఉన్నావు. అటువంటి ఓ బ్రహ్మ, నీకు తుభ్యం నమః, అటువంటి నీకు నమస్కారము అని. ఇలానే మనకి రఘువంశంలో కూడా విష్ణుమూర్తిని అందరూ, దేవతలందరూ వెళ్లి విష్ణుమూర్తిని ప్రార్థించేటప్పుడు సరిగ్గా దాదాపుగా ఇలాంటి శ్లోకమే అక్కడ కూడా చెప్పబడింది. నమో విశ్వసృజే పూర్వం విశ్వం తదనుబిభ్రతే అత విశ్వస్య సంహర్త్రే తుభ్యం త్రేధా స్థితాత్మనే అని. నమో విశ్వసృజే పూర్వం విశ్వం తదనుబిభ్రతే. ఆ తర్వాత మొదట నువ్వే ఉన్నావు, తర్వాత నువ్వే విశ్వాన్ని సృష్టి చేశావు. అత విశ్వస్య సంహర్త్రే తుభ్యం. ఆ విశ్వాన్ని కూడా లయం చేసేది కూడా నువ్వే. త్రేధా స్థితాత్మనే. ఈ 3 విధాలుగా నువ్వే ఉన్నావు అని. దాని ఇంకా ఏం చెప్పాడు కాళిదాసు అక్కడ? ఒక వర్షపు నీటి జలము అంతా కూడా ఆకాశంలో నుంచే వస్తోంది. ఆకాశంలో నుంచి మేఘాలు వర్షిస్తున్నాయి. మేఘాలు వర్షించేటప్పుడు ఒకటే రకమైనటువంటి నీటిని మేఘం వర్షిస్తున్నది. మేఘం వర్షిస్తుంది అంటే ఆ గుణత్రయ విభాగం ఎట్లా ఉంటుంది అనే దానికి ఎక్స్ప్లెనేషన్ కాళిదాసు చెప్పినది. ఆ వర్షపు నీరు అన్ని చోట్ల ఒకటేలాగా పడుతుంది. పడినా కూడా అది ఏమైతుంది, కొన్ని చోట్ల ఉప్పు నీరుగా అయిపోతోంది, కొన్ని చోట్ల తియ్యటి నీళ్లుగా అయిపోతోంది, కొన్ని చోట్ల పనికిరాని నీళ్లుగా ఇంకిపోతూ ఉన్నది. ఇంకా కొన్ని చోట్ల రుచి పచి లేనటువంటి చప్పగా ఉన్నట్టుగా ఉంటున్నది. కొన్ని చోట్ల మంచు గడ్డగట్టేస్తూ ఉన్నది. ఇలా ఆ నీరే రకరకాలుగా విభాగము చెందుతూ ఉన్నది. ఏది అయితే మంచి
విజ్ఞానవంతమైనది, ఆనందకరమైనటువంటిది అంటే మనకి చిన్న చిన్న విషయాలలో ఆనందం కాదు. ఆహ్, బ్రహ్మానందము, మహానందము, ఆహ్, ఆహ్, అటువంటి ఆనందం. ఆహ్, హ్మ్. మానసికమైనటువంటి జాయ్, ఆనందం. బ్లి బ్లిస్ అంటాం గదా! బ్లిస్ అలాంటిది. అలాంటిది సత్వ సత్వగుణం వల్ల ఉద్భవించేది. విజ్ఞానం ఏదైనా ఉంది అంటే మనలో ఏమాత్రమైన అటువంటి విజ్ఞానం ఉందనంటే మనలో ఉన్నటువంటి సత్వజ్ఞానం యొక్క సత్వగుణం యొక్క ప్రేరేపణ చేత ఆ విజ్ఞానాన్ని పొందాలి అనేటటువంటి ఆసక్తి, ఆ విజ్ఞానాన్ని ఆకళింపు చేసుకోవాల్సినది, అవగాహన చేసుకునేటటువంటి శక్తి అది అందులో అందులో పరబ్రహ్మ స్వరూపాన్ని గ్రహించి ఆనందం పొందటము ఒ ఒకటి. ఇవి సత్వగుణ చేత ప్రేరేపితములు అవుతాయి. అలానే ఆహ్, ఏదన్నా పని చెయ్యాలి అనంటే ఉత్సాహము కావాలి అనంటే, ఏదన్నా పని చేయాలి, ఏదన్నా కార్యనిర్వహణకు కావలసినటువంటి ఉత్సాహము, తేజస్సు, ఆహ్, కార్యనిర్వహణ నిర్వహణ ఇవన్నింటికి కూడా కారణము రజోగుణము. అలానే తమో గుణము అంటే అంత మత్తుగా ఉండడము, ఏ పని చేయకుండా ఉండటము, బద్ధకంగా ఉండటము, ఆహ్, అజ్ఞానంలో అజ్ఞానంలో కూరుకుపోయి ఉండటము తమో గుణం యొక్క లక్షణం. ఈ 3 లక్షణాలు, ఈ 3 గుణముల యొక్క సాంఖ్య శాస్త్రం ఏం చెప్తుంది అంటే, ఈ 3 గుణాలు గనక ఒకటే ఈక్విలిబ్రియంలో, ఒకటే లెవెల్‌లో గనక ఉంటే అప్పుడు బ్ర బ్రహ్మ సాక్షాత్కారము అవుతుంది అని. అలా ఇక్కడ ఈ గుణత్రయ విభాగ గుణత్రయ విభాగం చేత ఆ 3 గుణముల యొక్కటువంటి ఆహ్, హ్మ్, స భేదాల కారణంగా నువ్వే ఒక్కడివే నువ్వు. సృష్టికి పూర్వము కేవలాత్ముడిగా ఒక్కడివిగానే నువ్వున్నటువంటి నువ్వు సృష్టి చేసిన పశ్చాత్ సృష్టి చేసిన తరువాత, సృష్టి మొదలుపెట్టిన తరువాత ఆ 3 ఆహ్, గుణముల కారణంగా మళ్ళీ నువ్వే 3 రూపాలను పొంది ఉన్నావు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా సృష్టి, స్థితి, లయ కారకులుగా నువ్వు ఉన్నావు. అటువంటి ఓ త్రిమూర్తి స్వరూప, ఓ బ్రహ్మస్వరూప, ఓ పరబ్రహ్మమా! తుభ్యం నమః. నీకు నమస్కారము. యద్ అమోఘం యదమోఘమపామ అంతర్ ఉక్తం బీజం అజ త్వయా అతశ్చరాచరం విశ్వ ప్రభవః తస్య గీయసే. యదమోఘం అపాం అంతః ఉక్తం బీజం అజ త్వయా అతశ్చరాచరం విశ్వం ప్రభవస్తస్య గీయతే. ఇంకా ఏ చెబుతూ ఉన్నాడు. మొత్తం సృష్టికి అంతటికి కూడా కారణము అయినటువంటి ఆహ్, బ్రహ్మదేవుని గురించి ఇంకా చెప్తున్నాడు. సృష్టి, స్థితి, లయ కారకుడివి నీవే అన్నాడు కదా! సృష్టి, స్థితి, లయ కారకుడివి నీవే అయినటువంటి నువ్వు అసలు సృష్టిని ఎలా నువ్వు మొదలు పెట్టావు? ఎలా చేశావు? అని. మనకి మత్స్య పురాణంలో మత్స్య పురాణంలో చాలా అసలు సైంటిఫిక్‌గా ఉంటుంది. అందులో మొత్తము దాని ప్రకారము మొత్తం అంతా కేవలం నీళ్ళే ఉన్నాయి అని చెప్తారు. ఆ నీళ్ళల్లో నుండే మొత్తము ప్రపంచం యొక్క సృష్టి ఈ ఉత్పన్నమయ్యింది అని చెప్తారు. అలానే ఇక్కడ అంటున్నారు వీళ్ళంతా దేవతలు. యత్ అమోఘం అపాం అంతః ఉక్తం బీజం అజ త్వయా. అజ, ఓ అజుడా. అజుడా అంటే న జాయతే అజః. పుట్టుక లేనటువంటి వాడ. ఎందుకంటే సృష్టికంతా ముందరే ఆయనే గదా ఉన్నాడు. సృష్టికంతా ముందు ఉన్నది
ఆయనే కాబట్టి ఆయన పుట్టుక ఎక్కడుంది అని అంటే ఎవరు ఏమీ చెప్పలేరు. ఎందుకంటే అతనికే పుట్టుక లేదు. అతని నుండి పుట్టినయి అన్నీ. కానీ అతనికి పుట్టుక లేదు. ఓ అజా! ఓ బ్రహ్మదేవుడా! ఓ పుట్టుక లేనటువంటి వాడా! త్వయా నీ చేత యత్ ఏదైతే ఆహ్, బీజం ఏ బీజమైతే, ఏ విత్తనము అయితే అమోఘం అమోఘమైనటువంటిది. అమోఘమైనటువంటిది. అంటే అన్‌ఫెయిలింగ్ ఏమాత్రము ఎటువంటి లోపము ఆహ్, లేనటువంటిది. ఆహ్, ఈ ఫలవంతమైనటువంటిది. అమోఘమైనటువంటిది, ఫలవంతమైనటువంటిది. అపాం అంతః అపాం నీటి యొక్క అంతః లోపల ఉక్తం నాటబడిందో. నీటి లోపల నీ ఏ విత్తనమైతే, ఏ ఏ బీజమైతే నీ చేత అమోఘమైనటువంటి బీజము, ఫలవంతమైనటువంటి బీజము, సార్థకమైనటువంటి బీజము నీ చేత ఉక్తం నిక్షిప్తం చేయబడిందో, నాటబడిందో, ఏ విత్తనమైతే నీ చేత ఉంచబడిందో, ఉక్తం అంటే ఆహ్, నాటటం. ఆహ్, విత్తనాలు నాటుతారు గదా! రైతులు అది. ఆ బీ ఆ బీజము ఉక్తం నాటబడిందో, అతః దాని నుండి చరాచరం విశ్వం ప్రభవః. చరాచరం విశ్వం. చరాచరమైనటువంటి ఈ విశ్వం మొత్తము కూడా అచరమైనటువంటిది. ఒక ఆ విత్తనంలో నుండి కేవలము చరమైనటువంటి సృష్టే వచ్చింది అని కాదు. అచరమైనటువంటి సృష్టి గూడా. అచరము. కదిలేటటువంటిది, కదలనటువంటిది. స్థావర జంగమాత్మకమైనటువంటిది. స్థావర జంగమాత్మకమైనటువంటి సృష్టి మొత్తము విశ్వము మొత్తము, ప్రపంచం మొత్తము ప్రభవః ఉద్భవించింది. ఏ బీజము అంటే అతను ఎంత అటువంటి అమోఘమైనటువంటి, ఫలవంతమైనటువంటి బీజము నాటాడు అంటే, విత్తనం నాటాడంటే, ఆ విత్తనం నుండి ఇంత మొత్తము సృష్టి అంతా ఉద్భవించింది. ఇంతటి ప్ర సృష్టి అంతా కూడా ప్రభవించింది. స్థావర జంగమాత్మకమైనటువంటిది, చరాచరమైనటువంటి జగత్తు మొత్తం ఆ బీజం నుండి స సృష్టింపబడింది. ప్రభవింపబడింది. తస్య గీయతే. ఆహ్, తస్య ఆ కారణంగా గీయసే నువ్వు ప్రస్తుతింపబడుతూ ఉన్నావు. నీ వలన, నీ కారణంగా ఈ నువ్వు అలాంటి విత్తనం నాటినందువలన ఇటువంటి ప్రపంచమంతా కూడా ఈ చరాచరమైనటువంటి ప్రపంచమంతా, జగత్తంతా కూడా సృష్టింపబడింది, ప్రభవించబడింది కాబట్టి, ఈ ప్రపంచమంతా కూడా దానికంతటికి కూడా కారణభూతుడివి నువ్వే అని గీయసే. అందరూ గూడా గానం జేస్తూ ఉన్నారు. అందరూ గూడా స్తుతిస్తూ ఉన్నారు. నీ 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 యొక్కటువంటి ప్రతిభను, నీ యొక్కటువంటి శక్తిని, నీ యొక్కటువంటి సామర్థ్యాన్ని నువ్వు చేసినటువంటి చరాచరమైనటువంటి జగత్తునంతా సృష్టి చేసినటువంటి నిన్ను గురించి, నీ ప్రభావం గురించి అందరూ గూడా ప్రశంసిస్తూ ఉన్నారు. అది అది తైత్రీయ ఉపనిషత్తులో అంటాడు గదా! యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రభవంత్యభిసంవిశంతి తద్విజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి అని. ఎక్కడి నుంచైతే వ్య ఈ భూతాల ఈ ప భూతములు అంటే అన్ని స్థ చరాచర ప్రాణికోటి అంతా కూడా. అవంతా కూడా ఆహ్, భగవంతుని యొక్క ఇచ్ఛాశక్తి ద్వారా పుట్టినటువంటివి. ఆ బ్రహ్మాండమంతా కూడా ఆ బ్రహ్మ చేత సృష్టింపబడింది. ఆయన నాటినది ఒక చిన్న విత్తు. అది ఆ విత్తనము ఈ సమస్తమైనటువంటి లోకానికంతటికి కూడా సృష్టికి కారణము అయింది. యతో వా ఇమాని భూతాని జాయంతి. దేని నుండైతే ఈ లోకాలన్నీ కూడా
జన్మించినయ్యో ఏన జాతేన జీవంతి, ఆ పుట్టిన జీవాలన్నీ కూడా జీవిస్తూ ఉన్నాయి. యత్ యత్ ప్రతిభ ప్రద యత్ ప్రయతంతి అభిసంవిశంతి. అక్కడే అవి ఉంటాయి. అక్కడే జీవిస్తూ ఉంటాయి. అక్కడే మరణిస్తూ ఉంటాయి. అది తద్విజ్ఞాస్వ. దాని గురించి తెలుసుకో. అదే బ్రహ్మ. ఇందులోనే మనం ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము, ఇక్కడే చస్తాము, ఇక్కడే అన్నీ అయిపోతూ ఉంటాయి ఇందులోనే అని. ఈ సృష్టి మొత్తానికి కారణము ఆ జల నీటిలోనే మొత్తము మహత్తు మొదలగైనటువంటి సృష్టినంతటిని కూడా బ్రహ్మదేవుడు సృష్టించాడు అని చెప్తున్నారు. అటువంటి బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి ఆ సృష్టి కొరకు, ఆ ప్రపంచం కొరకు అందరూ కూడా ఇటువంటి ఇటువంటి సృష్టిని సృష్టించినటువంటి బ్రహ్మదేవుడిని అందరూ కూడా కొనియాడుతూ ఉన్నారు, ప్రశంసిస్తూ ఉన్నారు అని. ఇలానే విష్ణుమూర్తిని గురించి కూడా రఘువంశంలో అలానే ప్రశంసించాడు కాళిదాసే. అంటే మనకి ఏది తీసుకున్నా కూడా ఆహ్, మనకి దేవతా స్తుతులు ఏవి చదువుతున్నా సరే మీరు చూడండి, వాళ్ళు అల్టిమేట్ అనే చెప్తారు. పరబ్రహ్మ. ఎవ్ ఈ ఆ పరబ్రహ్మ యొక్కటువంటి స్వరూపమే మనము ఇతరత్రాగా అన్నిట్లాగా చూస్తూ ఉంటాము. కానీ అసలు ఉన్నది ఎవరు అంటే ఒకడే ఒకడు. కేవలాత్మ. ఒకడే పరమాత్మ. ఆ ఒక్క పరమాత్మయే అనేక రూపాల్లో గోచరిస్తూ ఉ ఉంటాడు. అలా ఈ ఈ ఆ బ్రహ్మదేవుడు తానే చేసినటువంటి పని, ఆ చిన్న బీజాన్ని నాటి దాని నుండి మొత్తము చరాచర జగత్తంతటిని సృష్టి చేసి, ఆ ఈ సమస్తమైనటువంటి లోక సృష్టికి, ప్రపంచానికి, విశ్వ సృష్టికి ఆయనే ఆధారమై ఈ ఉన్నాడు. అటువంటి సృష్టిని ప్రభవింపజేసినటువంటి ఆ బ్రహ్మదేవునికి నమస్కారం అనుకుంటూ అందరూ కొనియాడుతూ ఉన్నారు అని చెప్తూ ఇవాల్టి ఈ పాఠం ముగిద్దాం.